హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. టీజీటెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్లు తెలుగు, సైకాలజీ, పేపర్ 2 సోషలు, ఇంగ్లీషు, ఈ విధంగా చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సులో జాయిన్ కండి. టెట్కు 1,36,000 దరఖాస్తులు. ఇందులో ఇన్ సర్వీస్ టీచర్లు 28,000 మంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షకు ఇన్ సర్వీస్ టీచర్లు పోటీ పడుతున్నారు. 28,144 మంది టీచర్లు టెట్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,714 మంది పురుషులు, 14,430 మంది మహిళా టీచర్లు ఉన్నారు. మొత్తం వచ్చిన అప్లికేషన్లు 1,36,414. గతేడాది 2,37,000 దరఖాస్తులు, ఈసారి 1,36,000 మాత్రమే దరఖాస్తులు వచ్చినాయి. ఇక్కడ పేపర్ 1కు చూస్తే 32,779, పేపర్ 2కు 86,305, రెండు పేపర్లకు 17,334. టోటల్గా 1,36,418 వచ్చినాయి. ఇక పోయిన టెట్లో వచ్చినటువంటి అప్లికేషన్లు 2,37,754, ఈసారి 1,36,418. అంటే 1,01,336 అప్లికేషన్లు తగ్గినాయి పోయినసారితో పోలిస్తే. ఇక్కడ 2024 ఏప్రిల్లో జరిగినటువంటి టెట్కు 2,83,441 అప్లికేషన్లు వచ్చినాయి. 2024 నవంబర్లో జరిగిన టెట్కు 2,75,773, ఇక్కడ కొంత తగ్గింది. తర్వాత 2025 జూన్లో 1,83,653, ఇక్కడ చాలా తగ్గింది. 2026 జనవరిలో 2,37,754, ఇక్కడ పెరిగింది. 2026 జూన్ అంటే ఇప్పుడు 1,36,418 అప్లికేషన్లు వచ్చినాయి, ఇక్కడ తగ్గింది. ఈ విధంగా అయితే ఉంది. ఖచ్చితంగా టెట్ అప్లికేషన్ చేసుకున్న మిత్రులందరూ కూడా మన యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి. చాలా యూజ్ఫుల్ కంటెంట్ కోర్సెస్ అందులో ఉన్నాయి. కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో ఎంతమందికి షేర్ అయిందో అంతమంది కూడా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. బీసీ గురుకులాల్లో జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చింది. 2026-27 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 22 నుంచి మే 12 వరకు, అంటే పోయిన నెల 22 నుంచి ఈ నెల 12వ తారీఖు వరకు అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకోకపోతే అప్లికేషన్ చేసుకోండి. కొంతమందికి నేను ఆల్రెడీ డేట్ ఉందంటే మీ సేవల దగ్గర అడిగితే డేట్ అయిపోయిందని చాలామంది చెప్తున్నారంట. డేట్ అయితే ఉంది మిత్రులు, 12 తారీఖు వరకు ఉంది. ఈ గురుకులాలలో 7 వృత్తి విద్యా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీతో పాటుగా ఈ 7 వృత్తి విద్యా కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 146 బీసీ గురుకులాలు ఉంటే, బాలురకు సంబంధించిన కాలేజీలు ఉంటే 12,640 సీట్లు ఉన్నాయి. 144 బాలికలకు సంబంధించిన ఉంటే 12,080 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించి ఏమైనా డౌట్ వస్తే 040-233-28266 అనే నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఉద్యోగ వయోపరిమితి 46కు పెంచాలి. రాష్ట్రంలో ఉద్యోగ గరిష్ట వయోపరిమితి 46కు పెంచాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు గరిష్ట వయోపరిమితి 46కు పెంచాలని, జీవో నెంబర్ 36ను కొనసాగించాలని వినతిపత్రం ఇచ్చిరు. నేడు మొబైల్స్కు ఎమర్జెన్సీ అలర్ట్, డిజాస్టర్ వార్నింగ్ సిస్టమ్ను పరీక్షించనున్న కేంద్ర ప్రభుత్వం. ఇది ఓన్లీ పరీక్ష మాత్రమే. ఈరోజు మొబైల్ ఫోన్కు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో అలర్ట్ మెసేజ్ రావచ్చు. దాన్ని చూసి కంగారు పడకండి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో శనివారం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ను పరీక్షిస్తారు. ఓన్లీ పరీక్ష మాత్రమే, దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 10th స్టూడెంట్ల ఆన్సర్ షీట్లు వాట్సాప్, మెయిల్కే, పోస్టల్ ద్వారా పంపించే పాత పద్ధతికి చెక్. ఎవరైతే రీవెరిఫికేషన్కు అప్లికేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఆన్సర్ షీట్ ఉందో ఆన్సర్ షీట్ను ఇంతకుముందు పోస్టల్ ద్వారా పంపించేటోళ్ళు. ఆ పోస్టల్ ద్వారా పంపిస్తే ఏమయ్యేదంటే వాళ్ళు రిజల్ట్ వచ్చిన తర్వాత, రీవెరిఫికేషన్ రిజల్ట్ వచ్చిన తర్వాత అది వచ్చేది. సో ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే వాట్సాప్లో కానీ మెయిల్కి కానీ పంపుతున్నారు. అప్లికేషన్ చేసేటప్పుడు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కి పంపుతారు. ఈ డిజిటల్ కాపీలకు కావాల్సిన వాళ్ళు ఈ నెల 30 నుంచి మే 14 వరకు, అంటే పోయిన నెల 30 నుంచి ఈ నెల 14 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 19,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధం. డీజీపీ పోలీస్ శాఖలో 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీజీపీ సివి ఆనంద్
వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే 5,000 నియామకాలకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు. గతంలో మావోయిస్టుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్, ఎస్ఐబి విభాగాల్లోని సిబ్బందిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నార్కోటిక్స్ విభాగాలకు బదిలీ చేస్తామని చెప్పారు. రాష్ట్ర డీజీపీగా ఆయన నిన్న బాధ్యతలు తీసుకున్నారు. మొత్తం మీద పోలీసు ఉద్యోగాలు 19,000 ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఒక 5,000 ఉద్యోగాలకు అయితే ఆర్థిక శాఖ నుంచి కూడా క్లియరెన్స్ ఉంది. సో మేబీ ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. పోలీసు ఉద్యోగులు అయితే ప్రిపేర్ అవుతూ ఉండండి ఉద్యోగార్థులు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.